భావితరాలకు ఆదర్శప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు దళితులకు మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సామాజిక న్యాయ మహాశిల్ప అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కావలి నియోజకవర్గం నుండి మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బస్సులలో తరలి వెళ్లారు. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్న ఒక గొప్ప మహనీయుడు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణని విజయవాడ నడిబొడ్డులో గౌరవ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతున్నట్టుగా ఆవిష్కరింపబడుతున్న సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి అభిమానులు ఎంతగా బయలుదేరడం నిజంగా చాలా సంతోషం. అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎత్తున 206 అడుగుల విగ్రహాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం ఒక చరిత్ర. ఇది చరిత్ర పదంలో నిలిచిపోయే అంశం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ అన్నా, ఎస్టీ అన్నా, బీసీ అన్నా, మైనారిటీస్ అన్నా, ఎవరైతే పేదవాళ్ళన్నా వాళ్ళన్నా ఈరోజు ఎటువంటి అభిమానమో మనమంతా చూస్తున్నాం. అంబేద్కర్ గారు పోరాడింది అటువంటి పేదవాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం. అంతేకాకుండా ఆయన రచించిన రాజ్యాంగం ఈరోజు మన భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా కొనియాడబడుతూ ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తున్నారంటే అతను ఎంత గొప్పవాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అటువంటి మహనీయుని ఈరోజు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాన్ని కొనసాగించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలోకి తీసుకోబోతున్నాడు మనం అంతగా చూస్తున్నాం. అందుకే ఆయన ఆశయాన్ని కొనసాగించడంలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 50%, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కి ప్రతి ఒక్కదాన్ని కూడా 50% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గౌరవంగా తెలియజేస్తున్నాం. భారతదేశం యావత్తు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 206 అడుగులు పెట్టిన ఘనత ప్రపంచంలో రికార్డరీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే అందరూ కూడా మాటలు చెప్తారు. కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఎస్సీ కులాలు ఎందుకు పుట్టాలా అంటూ కోరుకుంటారు, సంపన్నం కులాలు పుట్టాలనుకుంటున్నారు. బుద్ధి చెప్పారు ఆయనకి. కానీ ఈ రోజు దళితుల పక్షాన నిలబడిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు దళితులకి భారతదేశం మొత్తం కూడా పండగ వాతావరణం జరుపుకున్నాం. ఈ రోజు కావలి శాసన సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో భారీ ఎత్తున బస్సులతో పోతున్న కావలి ఎమ్మెల్యే గారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దేశానికి దిశ నిర్దేశించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడీ మైదానంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎంత గొప్ప విషయం అంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద విగ్రహం. ముఖ్యంగా ఈ విగ్రహం కింద బేస్ నుంచి అంబేద్కర్ గారి యొక్క పాదాల వరకు 70 అడుగులు ఉంటుంది. ఈ 70 అడుగులు ఈ బేస్ లో 2 లిఫ్ట్లు ఉంటాయి, ఒక థియేటర్ ఉంటుంది, అదేవిధంగా ఒక మ్యూజియం, ఒక గ్యాలరీ, ఇవన్నీ కూడా ఆయన స్మృతికి చిహ్నాలుగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్మృతివన ప్రారంభోత్సవాన్ని
మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో ప్రారంభం చేయబోతా ఉన్నారు. నిజంగా ఇది పేద ప్రజల పట్ల, దళితుల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఎంత గౌరవం ఉందనే దానికి నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ నిర్దేశం చేసి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం నిలబెట్టారంటే ఈరోజు ఆయన ఒక గొప్పతనాన్ని మనం చూడొచ్చు.